హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా టాలీవుడ్లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్: మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్కి చాలా సర్ప్రైజ్లే ఇచ్చారు. తన అప్కమింగ్ మూవీస్ అన్నిటి గురించి అప్డేట్స్ వచ్చాయి. అవన్నీ ఏంటో ఒక్కోటి చూద్దాం. ఫస్ట్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న విశ్వంబర మూవీ నుంచి ఒక గ్లింప్స్ని అయితే రిలీజ్ చేశారు. అండ్ గ్లిమ్స్ అయితే బాగుంది. ఇంతకు ముందు వచ్చిన టీజర్ లోని విఎఫ్ఎక్స్ కి వచ్చిన నెగిటివిటీ కానీ ట్రోల్స్ కానీ అంతా ఇంత కాదు. బట్ ఈసారి మాత్రం చాలా కేర్ తీసుకొని చేశారని అర్థమవుతుంది. ఆ టీజర్ లో విఎఫ్ఎక్స్ కన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది అండ్ ఆల్సో బాగుంది కూడా. బట్ ఆ టీజర్ లో ఉన్న షార్ట్స్ అయితే గ్లిమ్స్ లో ఏం చూపించలేదు. మేబీ అందులో చాలా వరకు తీసేసి ఉండొచ్చు. కానీ ఆ రెక్కల గుర్రం అండ్ ఆ ఏలియన్ పాప ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో వాటి విఎఫ్ఎక్స్ ఎలా ఉంటాయో చూడాలి. అండ్ ఈ మూవీని నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నారు. అది మాత్రం షాకింగే. ఇప్పటికే చాలా డిలే అయ్యింది అండ్ నేనైతే ఈ ఇయర్ లోనే రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశా. కానీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు పోస్ట్పోన్ చేసేసారు. మేబీ సంక్రాంతికి ఆల్రెడీ అనిల్ రావిపూడి గారితో చేస్తున్న మూవీ కన్ఫర్మ్ అయింది అండ్ అది ఖచ్చితంగా సంక్రాంతికే వస్తుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఉండాలని డెసిషన్ తీసుకున్నారేమో అనుకుంటున్నా. సో రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ లోపు రిలీజ్ అయ్యే టీజర్స్ అండ్ ట్రైలర్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఆల్సో అనిల్ రావిపూడి గారితో చేస్తున్న మూవీ టైటిల్ కూడా రివీల్ చేశారు. చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ లో నుంచి శంకర వరప్రసాద్ తీసుకొని మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ పెట్టారు. అండ్ ట్యాగ్ లైన్ వచ్చేసి పండక్కి వస్తున్నారు. అండ్ ఈ టైటిల్ గ్లిమ్స్ లో చిరంజీవి గారి లుక్ మాత్రం అదిరిపోయింది. సూట్ లో చిరు గారు క్లాసీ లుక్ లో చాలా బాగున్నారు. ఇంకా లాస్ట్ లో స్టెప్స్ మీద నుంచి నడుచుకుంటూ వచ్చే సీన్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఎండింగ్ లో గుర్రంతో వచ్చే సీన్ చూస్తుంటే నాకు కొండవీటి దొంగ మూవీ గుర్తొచ్చింది. ఆల్సో ఈ మూవీలో మన వెంకటేష్ గారు కూడా ఉండబోతున్నారు. సో చిరంజీవి గారు వెంకటేష్ గారు ఒకే స్క్రీన్ మీద చేసే ఫన్ చూడడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. అలాగే వాల్టర్ వీరయ్య తర్వాత బాబీ కొల్లి గారితో ఇంకో మూవీ చేయబోతున్నారని ఆల్రెడీ తెలిసిందే కదా. అండ్ ఆ న్యూస్ని కూడా కన్ఫర్మ్ చేస్తూ ఒక అఫీషియల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. విశ్వంబర తర్వాత ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఈ పోస్టర్లో మెగా 158 అని మెన్షన్ చేశారు. ఈ మూవీలో చిరంజీవి గారు ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ రోల్లో కనిపించబోతున్నారని న్యూస్ వినిపిస్తుంది. సో చిరు గారిని ఇలాంటి ఒక పవర్ఫుల్ రోల్లో చూసి చాలా రోజులైంది. ఈ మూవీ షూటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. త్వరలోనే మిగతా అప్డేట్స్ అన్ని రావచ్చు. విశ్వంబర, మన శంకర వరప్రసాద్ గారు అండ్ బాబీ కొల్లి మూవీస్ తర్వాత చిరంజీవి గారు శ్రీకాంత్ ఓడేలాతో మూవీ చేయబోతున్నారు. అండ్ దీని గురించి పెద్ద అప్డేట్స్ లేవు, కానీ చిరంజీవి గారికి బర్త్డే విషెస్ చెప్తూ శ్రీకాంత్ ఓడేలా ఒక ట్వీట్ పెట్టారు. అండ్ ఆ ట్వీట్ లో అసలైన చిరంజీవిని స్క్రీన్ మీద మిస్ అవుతున్నా, నేను ఖచ్చితంగా ఆ చిరంజీవిని మళ్ళీ చూపిస్తా, ఇట్స్ బ్లడ్ ప్రామిస్ అని చెప్పారు. సో నార్మల్ గానే శ్రీకాంత్ ఓడేలా మూవీస్ ఫుల్ ఆన్ వైలెంట్ మోడ్ లో ఉంటాయి. ఇంకా చిరంజీవి గారిని ఎలా చూపిస్తారో చూడాలి మరి. అల్లు అర్జున్ గారు అట్లీ గారి కాంబినేషన్ లో వస్తున్న బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ లోని అల్లు అర్జున్ గారి ఇంట్రో సీన్ షూటింగ్ ప్రెసెంట్ ముంబైలో జరుగుతుందంట. ఈ మూవీలో అల్లు అర్జున్ గారు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. అండ్ అందులో ఒక క్యారెక్టర్ ఇంట్రోని ప్రెసెంట్ షూట్ చేస్తున్నారు. అండ్ ఈ సీన్ మూవీకి వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్ అని తెలుస్తుంది. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యారు. అండ్ ఆల్సో జాహ్నవి కపూర్, రష్మిక, మృణాల్ ఠాకూర్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేయబోతున్నారని న్యూస్ వినిపిస్తుంది. అలాగే ఈ మూవీలో విజయ్ సేతుపతి గారు, రమ్యకృష్ణ గారు ఉండబోతున్నారని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. బట్ ఇవేవి కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ దీపికా పదుకోన్ ఈ మూవీ కోసం ఆల్మోస్ట్ 100 days కాల్ షీట్స్ ఇచ్చారంట. ఈ మూవీలో దీపిక ఒక వారియర్ రోల్ లో కనిపించబోతున్నారు. సో యాక్షన్ స్టంట్స్ పర్ఫార్మ్ చేయాలి కాబట్టి దానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారంట. నవంబర్ నుంచి దీపికా పదుకోన్ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. మహేష్ బాబు గారు, రాజమౌళి గారు తీస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అప్డేట్ నవంబర్ లో ఇస్తామని ఆల్రెడీ రాజమౌళి గారు కన్ఫర్మ్ చేశారు కదా. సో నవంబర్ లోనే ఎందుకు చెప్తామన్నారు అనే దానిపైన ప్రెసెంట్ ఒక రూమర్ అయితే నడుస్తుంది. ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ క్యామరన్ నవంబర్ లో తన అవతార్ 3 మూవీ రిలీజ్ ప్రమోషన్స్ కోసం ఇండియా వస్తున్నారంట. సో అదే టైంలో ఆయన చేతుల మీదుగా ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేయించారని ఆలోచిస్తున్నారంట. ఆల్రెడీ బాహుబలి అండ్ RRR మూవీస్ తో ఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లిన రాజమౌళి గారు ఈ న్యూస్ నిజమైతే గనక ఈ మూవీ కూడా వరల్డ్ వైడ్ గా చాలా మంది హాలీవుడ్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. చూడాలి మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో. ఆల్సో బాహుబలి ది ఎపిక్ రిలీజ్ టీజర్ ని యూఎస్ఏ లోని థియేటర్స్ లో ప్లే చేశారంట. అండ్ మనకి ఇండియాలో ఈ వీక్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. మరి ఈ రోజు రేపటి వరకు రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఈ రీ రిలీజ్ లో కొన్ని సాంగ్స్ అండ్ సీన్స్ ని కట్ చేశారంట. అండ్ ఆల్సో కొన్ని కొత్త సీన్స్ ని యాడ్ చేశారంట. ఈ బాహుబలి ది ఎపిక్ మూవీ అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దే కాల్ హిమ్ ఓజీ మూవీ నుంచి నెక్స్ట్ ఒక మెలోడీ సాంగ్ రాబోతుందని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు కదా. ఈ సాంగ్ నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తారని న్యూస్ వినిపిస్తుంది. చిత్ర గారు ఈ సాంగ్ ని పాడారు. అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిన ఫైర్ స్టార్మ్ సాంగ్ అయితే అదిరిపోయింది. ఇంకా ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే రిలీజ్ కి ఇంకా 1 month ఉంది కాబట్టి టీజర్ ఆర్ ట్రైలర్ త్వరలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ అండ్ ఇమ్రాన్ హష్మి విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున గారు రీసెంట్ గా కూలీ మూవీలో విలన్ గా కనిపించి మెప్పించారు. అండ్ నాకు పర్సనల్ గా ఈ మూవీలో ఆయన యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. అయితే ఇప్పుడు నాగార్జున గారి 100th మూవీ గురించి అప్డేట్ వచ్చింది. రీసెంట్ గా జగపతి బాబు గారు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షో ఓపెనింగ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో ఆయన ఎన్నో విషయాలను చెప్పారు. అలాగే తన 100th మూవీ గురించి కూడా చెప్పారు. ఈ మూవీని రా కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ లాస్ట్ 6-7 months నుంచి ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ త్వరలోనే అఫీషియల్ గా లాంచ్ చేసి షూట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈ మూవీ ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో ఉంటుందంట. ఆల్సో నాగార్జున గారి మైల్ స్టోన్ మూవీ శివ నెక్స్ట్ మంత్ రీ రిలీజ్ అవబోతుంది. నేనైతే ఈ మూవీకి ఖచ్చితంగా వెళ్తా. మీలో ఎంతమంది శివ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారో
కామెంట్స్ లో చెప్పండి. మాస్ మహారాజ్ రవితేజ గారి హీరోగా భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తున్న మాస్ జాతర మూవీ ఆగస్ట్ 27th కి రిలీజ్ అవ్వాలి. కానీ ఇండస్ట్రీలో జరుగుతున్న స్ట్రైక్స్ వల్ల షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆగిపోవడంతో ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అయింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ అక్టోబర్ ఎండింగ్ లో ఉండొచ్చు అని తెలుస్తుంది. ఆల్సో రవితేజ గారు శివ నిర్వాణ డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అండ్ ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తారంట. బట్ ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ ఈ న్యూస్ నిజమని స్ట్రాంగ్ బజ్ అయితే నడుస్తుంది. లోకేష్ కనకరాజ్ రీసెంట్ మూవీ కూలీ అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. అండ్ అంతకు ముందు వచ్చిన లియో కూడా యావరేజ్ స్టాకే తెచ్చుకుంది. సో యాక్చువల్ గా అయితే కూలీ తర్వాత ఖైదీ 2 మూవీ స్టార్ట్ చేయాలి. అండ్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీతో మళ్ళీ లోకేష్ తన సక్సెస్ ట్రాక్ లోకి రావచ్చు అనుకుంటున్నారు. అయితే తమిళ మీడియాలో మాత్రం ఇంకో క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. లోకేష్ కనకరాజ్ ఖైదీ 2 కంటే ముందు రజనీకాంత్ గారు అండ్ కమల్ హాసన్ గారితో ఒక మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీని కమల్ హాసన్ గారి ఓన్ బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇదే నిజమైతే రజనీ గారు అండ్ కమల్ గారిని ఒకే స్క్రీన్ మీద చూడబోతున్నాం. కానీ కాలీవుడ్ లో చాలా మంది ఖైదీ 2 మూవీ ప్రతిసారి పోస్ట్ పోన్ చేయడంపై అంత హ్యాపీగా లేనట్టు తెలుస్తుంది. అసలు ఖైదీ 2 స్క్రిప్ట్ ఉందా లేదా అనే డౌట్స్ కూడా వస్తున్నాయంట. సో ఈ రూమర్స్ అండ్ ట్రోల్స్ కి లోకేష్ కనకరాజ్ ఏం రిప్లై ఇస్తారో చూడాలి. ఖైదీ 2 మూవీ ఇంకా స్టార్ట్ అవ్వకపోవడంతో కార్తీ గారు ప్రెజెంట్ మార్షల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తమీజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేయబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఆది పినిశెట్టి గారు మైసభ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ బాలకృష్ణ గారి అఖండ 2 లో కూడా విలన్ గా కనిపించబోతున్నారు. సో మరి ఈ మార్షల్ మూవీలో విలన్ అనే న్యూస్ నిజమో కాదో వెయిట్ చేసి చూడాలి. రామ్ పోతినేని గారు హీరోగా వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ మూవీ నవంబర్ 28th కి రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేస్తూ మూవీ టీమ్ ఒక అఫీషియల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రామ్ ఒక హీరోకి డైహార్డ్ ఫ్యాన్ గా కనిపించబోతున్నారు. అండ్ ఆ హీరో క్యారెక్టర్ లో వర్స్టైల్ యాక్టర్ ఉపేంద్ర గారు యాక్ట్ చేస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు. కన్నప్ప మూవీ తర్వాత మంచు విష్ణు గారు నెక్స్ట్ మూవీ ఇంకా స్టార్ట్ చేయలేదు. అయితే ఆయన ఒక బిజినెస్ మ్యాన్ గా మారబోతున్నట్టు తెలుస్తుంది. విష్ణు గారు మైక్రో డ్రామాస్ పైన 100 crores ఇన్వెస్ట్ చేస్తున్నారంట. అసలు ఈ మైక్రో డ్రామాస్ ఏంటంటే మనం డైలీ చూసే ఇన్స్టా రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ లాగే ఈ మైక్రో డ్రామాస్ కూడా చాలా తక్కువ డ్యూరేషన్ తో ఉంటాయి. లైక్ అరౌండ్ 5 to 7 minutes అనమాట. బట్ ఇవి మంచి ప్రొడక్షన్ క్వాలిటీతో అండ్ టాలెంటెడ్ క్రూతో తీస్తారు. సో ప్రెసెంట్ జనరేషన్ కి ఫాస్ట్ ట్రాక్ బాగా అలవాటైంది కాబట్టి ఫ్యూచర్ లో ఈ మైక్రో డ్రామా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ విష్ణు గారు బాగా ఆలోచించి స్టెప్ తీసుకున్నట్టు అర్థమవుతుంది. సో ఈ న్యూస్ నిజమైతే విష్ణు గారు ఈ న్యూస్ స్టెప్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయి మూవీ సెప్టెంబర్ 5th కి రిలీజ్ అవ్వాలి. కానీ ఈ మూవీ పోస్ట్ పోన్ అయినట్టు న్యూస్ వినిపిస్తుంది. అండ్ దీనికి తోడు తేజ సజ్జా బర్త్డే సందర్భంగా మూవీ టీం రిలీజ్ చేసిన బర్త్డే పోస్టర్ లో రిలీజ్ డేట్ ని తీసేశారు. సో ఈ మూవీ పోస్ట్ పోన్ అయిందని అర్థమవుతుంది. అఫీషియల్ గా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. అలాగే ఈ మూవీ బాలీవుడ్ లో ధర్మ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ అయితే చాలా బాగుంది. మరి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. చాలా రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న ఎంప్లాయీస్ స్ట్రైక్ ఫైనల్లీ ఎండ్ అయింది. వర్కర్స్ కి శాలరీస్ పెంచాలి అండ్ ఇంకా కొన్ని డిమాండ్స్ కోసం చేసిన స్ట్రైక్ ఆఖరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వడంతో ప్రొడ్యూసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒక అగ్రిమెంట్ కి వచ్చి స్ట్రైక్ ని విరమించుకున్నారు. సో వర్కర్స్ కి 22.5% హైక్ ఇస్తున్నట్టు చెప్పారు. అలాగే మిగతా డిమాండ్స్ అన్ని డిస్కస్ చేయడానికి ఒక కమిటీని ఫామ్ చేసి రివ్యూ చేస్తామని చెప్పారు. సో ఈ స్ట్రైక్ వల్ల ఇన్నాళ్ళు ఆగిపోయిన మూవీ షూటింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. బేబీ డాల్ సాంగ్ మీకు గుర్తుందా? అప్పట్లో రాగిని ఎంఎంఎస్ 2 మూవీలో వచ్చిన ఈ సాంగ్ ఒక ఊపు ఊపింది. అయితే ఇప్పుడు రాగిని ఎంఎంఎస్ 3 మూవీ రాబోతున్నట్టు న్యూస్ వినిపిస్తుంది. ఈ థర్డ్ పార్ట్ చేయాలని ప్రొడ్యూసర్ ఎక్తా కపూర్ ఎప్పటి నుంచో చూస్తున్నారంట. అండ్ ఫైనల్లీ ఇప్పటికీ స్క్రిప్ట్ ఫినిష్ అయిందని తెలుస్తుంది. అండ్ ఈసారి ఈ మూవీలో యాక్ట్ చేయడానికి తమన్నాని అప్రోచ్ అయ్యారంట. అండ్ తమన్నా కూడా స్టోరీ నచ్చి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీని మీద అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. సుహాస్ హీరోగా వస్తున్న అప్కమింగ్ మూవీకి హే భగవాన్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ టైటిల్ గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేశారు. గ్లిమ్స్ అయితే మంచి ఫన్నీగా బానే ఉంది. గోపి అచ్చరా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శివాని నాగారాం హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిన బాలీవుడ్ మూవీ ఆజాద్ గుర్తుందా? ఈ మూవీ గుర్తుండకపోయినా ఆ మూవీలో ఉయ్యమ్మ సాంగ్ అండ్ ఆ సాంగ్ లో డాన్స్ చేసిన రషా తదాని మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. అంత ఫేమస్ అయిపోయింది ఈ సాంగ్. అండ్ చాలా మంది ఇన్స్టా రీల్స్ లో రషా తదాని డాన్స్ మూవ్స్ ని ట్రై చేశారు. అయితే ఇప్పుడు రషా తదాని తెలుగులో ఒక మూవీ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అన్నయ్య స్వర్గస్థులు రమేష్ బాబు గారి కొడుకు ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీలో రషా తదానిని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే ఈ మూవీ ఇద్దరికి కూడా డెబ్యూ అవుతుంది. రషా తదాని వాళ్ళ మదర్ రవీనా టాండన్ గారు ఆల్రెడీ తెలుగులో బాలకృష్ణ గారు అండ్ నాగార్జున గారితో యాక్ట్ చేశారు. వార్ 2 మిక్స్డ్ రెస్పాన్స్ తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఇంకో మూవీతో వస్తున్నారు. అయితే ఇది ఒక మలయాళం మూవీ. మలయాళంలో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ అయిన వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ లో వస్తున్న సూపర్ హీరో మూవీ లోకా చాప్టర్ 1 చంద్ర అనే మూవీని తెలుగులో కొత్త లోకం అనే పేరుతో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రిలీజ్ చేస్తున్నారు. కళ్యాణి ప్రియదర్శన్ ఈ మూవీలో చంద్ర అనే ఒక సూపర్ ఉమెన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. తెలుగులో ఈ మూవీ టీజర్ లేదు, కానీ మలయాళం టీజర్ అయితే బానే ఉంది. ఈ మూవీ ఆగస్ట్ 28th కి రిలీజ్ అవుతుంది. ఇంకా ఇవి ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో చూస్తే హరిహర వీరమల్లు స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, తలైవన్ తలైవి స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, కొత్తపల్లిలో ఒకప్పుడు స్ట్రీమింగ్ ఆన్ ఆహా తెలుగు, పీస్ మేకర్ సీజన్ 2 ఎపిసోడ్ 1 స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్,
హాస్టేజ్ సీజన్ 1 స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో ఇవి రీసెంట్ గా టాలీవుడ్ లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.